రైతులు చాలా రకాల పంటలను పండిస్తారు. కూరగాయలు, వరి ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అయితే తక్కువ సమయంలో సాగు, ఎక్కువ దిగుబడిని ఇచ్చే పంటలలో బీర కూడా ఒకటి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీకి చెందిన భూమినేని రామకృష్ణారెడ్డి గత 10 సంవత్సరాలుగా కూరగాయలు సాగు చేస్తున్నాడు. ముఖ్యంగా 8 సంవత్సరాలుగా తీగ జాతి కూరగాయలను సాగు చేస్తున్నారు. 3 సంవత్సరాలుగా గ్రాఫ్టింగ్ పద్ధతిలో బీర సాగు చేయడంపై దృష్టి సారించారు రామకృష్ణ. మామూలుగా బీర 10 కిలోలు కాస్తే గ్రాఫ్టింగ్ పద్ధతిలో సాగు చేయడం ద్వారా 15 నుంచి 20 కిలోల వరకు కాస్తాయని అంటున్నారు రామకృష్ణ. నా పేరు భూమినేని రామకృష్ణారెడ్డి. విలేజ్ వచ్చి ఎలుకుర్తి హవేలీ, మండలం గీసుకొండ, వరంగల్ డిస్టిక్. నేను గత 8 నుంచి 10 సంవత్సరాల నుంచి కూరగాయలు సాగు చేస్తున్నాను. అందులో 8 సంవత్సరాల నుంచి తీగ జాతి పందిర్లేసి సాగు చేస్తాను. ఇప్పుడు గత 3-4 సంవత్సరాల నుంచి గ్రాఫ్టింగ్ టెక్నాలజీకి వచ్చి ఆ సిస్టమ్ని ఇప్పుడు కూరగాయల సాగుకు వచ్చిన అంటు విధానం మొత్తం ఇది. గ్రాఫ్టింగ్ వచ్చేసి ఏంటంటే మనకు ఒక 10 కిలోలు నార్మల్గా వస్తే అది 15 నుంచి 20 కిలోలుగా వస్తుంది ఒక చెట్టు. అంత తేడా ఉంటుంది. దీని రూట్ వ్యవస్థ ఏంటంటే జంగల్ రూట్కు సంబంధించి జంగల్ బ్రీడ్స్ అన్నట్టు. దీని ఏర్లు 3 ఫీట్లు పోతే దాని వేర్లు 5 మీటర్ల వరకు పోతాయి ఒక్కొక్క చెట్టు వ్యవస్థ. ఆ వ్యవస్థ ఏంటంటే ఆ ఏర్లు పోడు వ్యవస్థ ఏంటంటే చుట్టూ ఎక్కడున్నా ప్రోటీన్స్ తీసుకొని చెట్టుని ఎనర్జీ ఉంచుతుంది కాబట్టి అంత హిల్లింగ్ వస్తుంది దాని గ్రాఫ్టింగ్ టెక్నాలజీలో. ఈ నార్మల్ దానికి ఏంటంటే 2 ఫీట్ల వరకే పోతుంది వేరు వ్యవస్థ. ఏమైనా బెడ్ ఎంత ఉందో బెడ్ వరకే పోతుంది. అది ఎక్కువ ఫీడింగ్ తీసుకోలేదు కాబట్టి తొందరగా ఈ వైరస్ అటాక్ చేసుడు ఇవన్నీ ఉంటాయి నార్మల్ స్టేజ్లలో. జంగల్ బ్రీడ్లో వీటిని సాగు చేస్తున్నారు. సాధారణ బీర సాగులో 1-2 ఫీట్లు మాత్రమే వేర్లు ఉంటే, గ్రాఫ్టింగ్ టెక్నాలజీలో బీర తీగకు సంబంధించిన వేర్లు 5 మీటర్ల వరకు వెళతాయి. దీనివల్ల ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుని బీర ఎక్కువగా సాగవుతుంది. మామూలు రకం బీరలో తెగుళ్లు, వైరస్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే గ్రాఫ్టింగ్ పద్ధతిలో ఇటువంటి సమస్యలు ఉండవు. రామకృష్ణ 12 ఎకరాల్లో బీర సాగు చేస్తున్నారు. గతేడాది 7 ఎకరాల్లో బీర సాగు చేస్తే 200 టన్నుల దిగుబడి వస్తే కిలోకు 60 చొప్పున అమ్మితే పెట్టుబడి పోగా ₹1 కోటి ఆదాయం వచ్చినట్లు తెలిపారు రామకృష్ణ. ఇప్పుడు 12 ఎకరాల బీర ప్రెజెంట్లీ బీర పెట్టినాను. పోయిన సంవత్సరము 7 ఎకరాలు పెడితే 200 టన్స్ వచ్చింది. అప్పుడు ₹50, ₹60 పర్ కేజీ అమ్మిన. మినిమం మా ఖర్చులు పోను పోయిన సంవత్సరం ₹1 కోటి ఒక సీజన్ ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం మళ్ళీ అదే విధంగా ఇంకా పెంచిన 12 ఎకరాల వరకు పోయినా. ఈ సంవత్సరం ఇంకా ఆదాయం ఇప్పుడే స్టార్ట్ అయిన క్రాపు. ఇంకొక 10 రోజులు వస్తుంది. 20 నుంచి 30 టన్నులు ఈజీగా వస్తుంది. ఈ సీజన్ కూడా ₹60, ₹70 అమ్ముతుంది. మాకు మంచి ఆదాయం ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. గతేడాది ఎక్కువ ఆదాయం రావడంతో ఈసారి ఏకంగా 12 ఎకరాల్లో బీర సాగు చేస్తున్నారు. 20 నుంచి 30 టన్నుల దాకా బీర వస్తుందని, దీంతో లాభాలు సైతం ఎక్కువగానే వస్తాయన్నారు. ఎక్కువ పెస్టిసైడ్ మందులు కొట్టకుండా కీటకాల బారి నుంచి రక్షణ కోసం ట్రాపింగ్ లైట్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల రోజు మందులు కొట్టే బదులు వారానికి ఒకసారి మందులు కొడితే సరిపోతుంది. ఆ ట్రాపింగ్ లైట్స్ ఇప్పుడు ఏంటంటే పెస్టిసైడ్స్ మనం డే బై డే కొట్టే మందం ఏంటంటే ఇప్పుడు వీక్లీ 1 టైంకు తీసుకొచ్చిన మొత్తం టోటల్ లైటింగ్ సిస్టమే ఉంటుంది. ఆ లైటింగ్స్ అంటే 6 to 10 11 వరకు ఆన్ అవుతుంది. ఆ టైంలో వచ్చే పురుగులన్నీ దాంట్లో పడిపోతాయి. మనకు స్ప్రేలు కొట్టే టైమింగ్ చాలా తక్కువ ఇస్తుంది. నైట్ మిడ్-నైట్ 1-2 నుంచి మార్నింగ్ వరకు తిరుగుతాయి. ఈ మనకు మిత్ర పురుగులు అవి మనకు హాని చేసేటి అన్ని ఇప్పుడు 6 to 11-12 వరకు పైన వేస్తేనంటే మనకు టెంపరేచర్ 35 నుంచి 50 సెంటీగ్రేడ్కి వెళ్ళిపోతుంది. ఈ టెక్స్చర్ మీద ఏంటంటే పైన షెడ్ నెట్ 50% వేస్తే మనకు 25-30 లోపల ఉంటుంది. కానీ ఏ పంట అయినా మళ్ళీ సమ్మర్లో మనకు అనుకూలంగా వచ్చేస్తుంది. కూలీల విషయానికొస్తే 25 మంది పనిచేస్తున్నారని, బీరను తెంపడం దగ్గర నుంచి మొదలు పెడితే ప్యాకింగ్, లోడింగ్ చేయడం, కాంట వేయడం చేస్తుంటారు. ఈ బీర తీగ సాగులో ఎక్కువ లాభాలు వస్తున్నాయని, అయితే ఎవరూ కూడా పెద్దగా దీనిపైన దృష్టి పెట్టడం లేదంటున్నారు రైతు రామకృష్ణ. పనిచేసేటోళ్ళు అంతా 25 మెంబర్స్ ఉన్నారు. రాత్రి పనిచేసేటోళ్ళు ఒక 8 నుంచి 10 మంది అలాగ ప్యాకింగ్ చేస్తారు. వీళ్ళు ఓన్లీ తెంపి ఇక్కడ వరకు లోడింగ్ చేస్తారు. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళు దించుకొని మళ్ళీ ప్యాకింగ్, కాంటాలు అంతా వాళ్ళే లోడింగ్ చేసి వెళ్ళిపోతారు. ఎకరానికి బీర సాగుకు 4 లక్షల వరకు ఖర్చవుతుందని, ఒకవేళ వెదురు బొంగులతో సాగు చేస్తే ₹1,00,000 కూడా బీర సాగు చేయవచ్చని సలహా ఇస్తున్నారు రామకృష్ణ. 100% కూరగాయలకు నేను చాలా మంది సజెషన్ ఇస్తాను, కానీ పెట్టుబడి కాడ కొంచెం ఆలోచిస్తారు. అంటే ₹4,00,000 ఈ పందిలు వేసుకొని ఇట్లా వేసుకోవాలంటే ఎకరానికి ₹4,00,000 ఖర్చు వస్తుంది. మామూలుగా ఒకవేళ అంత కాదనుకుంటే ఇట్లా వెదురు బొంగులు తీసుకొని చేసుకుంటే ఫస్ట్ మనం చేయగలుగుతామా చేయలేకపోతామా అనేది వెదురు బొంగులతో తీసుకుంటే ₹1,00,000 అయిపోతుంది. అలా ఓ సంవత్సరం ట్రయల్ చేసుకుంటే చేయగలుగుతామా లేదని అప్పుడే తెలిసిపోతుంది.